హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను అరిసెల్ని తయారు చేసి చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఇక్కడ నేను కేజీంపావు నార్మల్ బియ్యాన్ని తీసుకున్నానండి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం అనేది కొలతండి. కానీ తడిపిండి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి కాబట్టి ఒక 1/4 కేజీ బియ్యం ఎక్స్ట్రా పోసానండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ 2-3 సార్లు కడగాలండి. మీరు నార్మల్ బియ్యం ప్లేస్లో రేషన్ బియ్యం అయినా వాడుకోవచ్చండి. ఇలా శుభ్రంగా కడిగిన బియ్యంలోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని 15 నుంచి 20 గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. మధ్యలో 1-2 సార్లు బియ్యంలోని వాటర్ని మారుస్తూ శుభ్రంగా కడిగి మళ్ళీ తగినంత వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా చేయకపోతే బియ్యము నీళ్లు అనేవి స్మెల్ వచ్చేస్తాయండి. అందుకే ఇలా చేంజ్ చేసుకొని మళ్ళీ నానబెట్టుకోవాలండి. చూడండి, బియ్యం అనేవి చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ బియ్యంలోని నీటిని వంపేసి ఇంకొకసారి కడిగి వీటిని నీరు లేకుండా బియ్యాన్ని వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్న బియ్యంని నేను మిల్లులో పిండి పట్టిస్తున్నానండి. కుదరని వాళ్ళు మిక్సీలోనైనా పిండిని పట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా పిండి పట్టించుకోవాలండి. ఇలా పిండి పట్టించుకున్న తర్వాత పట్టించుకున్న పిండిని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న ప్రతిసారి బియ్యపిండిని ప్రెస్ చేస్తూ ఉండాలండి. ఇలా చేయటం వల్ల బియ్యపిండి అనేది తడి ఆరిపోకుండా ఉంటుందండి. మొత్తం ఇదే విధంగా జల్లించుకొని ప్రెస్ చేసుకొని ఒక మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 3/4 కప్పు తురిమిన బెల్లంను యాడ్ చేస్తున్నానండి. బెల్లం తురుముకున్నదైతే ఈజీగా కరిగిపోతుందండి. ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంను కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం అనేది కరిగి పాకం మరుగుతూ ఉంటుందండి. ఇలా మరుగుతూ ఉండగా మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి పాకం కొంచెం యాడ్ చేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను. పాకం అనేది జారిపోతుందండి. ఇంకొంచెం పాకం రావాలండి. ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. ఇక్కడ నేను ముదురు పాకంతో అరిసెల్ని తయారు చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాలండి. లేత పాకంతో అరిసెల్ని చేసుకుంటే పిండి అనేది ఎక్కువగా అవసరం అవుతుందండి. ముదురు పాకంలో పిండి అనేది తక్కువగా పడుతుందండి. చూడండి, పాకం రౌండ్ బాల్ లాగా ఫామ్ అయ్యి ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవ్వాలండి. టంగుమనే సౌండ్ రావాలండి. ఇప్పుడు పాకం అనేది వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 2-3 స్పూన్ల నువ్వులు అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి, పాకంలో కలిసేటట్టు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న తడి పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. పాకంలో పిండి ముద్దలుగా లేకుండా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంచుల వెంట అంటిన పిండిని కూడా గరిటెతో తీసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే పిండి కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా ఉంచుకోవాలండి. అరిసెలు మొత్తం చేసేలోపు పిండి గట్టి పడకుండా ఉంటుందండి. దీనిపైన పిండి పొడిబారకుండా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని దీనిని పక్కకు పెట్టుకోవాలి. అరిసెలు చేసే ముందు కొంచెం పిండి చల్లారిన తర్వాత అరిసెల పిండిని ఒక ప్లేట్లోకి కొంచెం కొంచెం తీసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం తీసుకోవటం వల్ల పిండి మొత్తం పొడిబారకుండా ఉంటుందండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక బాల్ లాగా చుట్టుకొని ఒక అరటాకు మీద నెయ్యి వేసుకొని పలుచని అరిసెలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి ఎంత మందం కావాలంటే అంత మందం పలుచగా ఒత్తుకోవాలండి. మీరు అరటాకుకు బదులు ప్లాస్టిక్ కవర్ మీద అయినా కూడా అరిసెలాగా వత్తుకోవచ్చండి. చూడండి, నేనైతే ఈ విధంగా వత్తుకున్నాను. ఇలా వత్తుకున్న అరిసెను వేడెక్కిన నూనెను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అరిసెను యాడ్ చేసుకొని అరిసె 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. లేదంటే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది, పైన మాత్రం కలర్ వస్తుందండి. చూడండి, అరిసె అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి బయటికి తీసుకొని అరిసెల పీట మీద పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ను ఒత్తుకోవాలండి. అరిసెను హై ఫ్లేమ్ మీద కాల్చినప్పుడు లోపల పిండి పిండిగా ఉంటే ఈ ప్రాసెస్లో మనం ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది బయటకు వచ్చేస్తుందండి.
చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకున్న తర్వాత దీనిని ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుందండి. ఇదే ప్రాసెస్లో మిగతా అరిసెల్ని కూడా తయారు చేసుకోవాలండి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి 2-3 కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఒకటే వేస్తున్నాను. చూడండి ఈ విధంగా రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి అరిసె అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. దీనిని కూడా తీసివేసి అరిసెల పీట మీద పెట్టి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ను ప్రెస్ చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చేసిన తర్వాత దీనిని ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు అనేవి రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.